దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఖనోత్ఫణఫణాధరగీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామి. ఉదీర్ణరాగప్రతిరోధకం జనైః అభీక్ష్ణముక్షున్నతయాతి దుర్గమం ఉపేయుషో మోక్షపథం మనస్వినః త్వమగ్రభూమిః నిరపాయ సంశ్రయా. ఉపర్యుపర్యబ్జభువోऽపి పూరుషాన్ విహాయ యేతే శతభిత్తనుక్రమాత్ గిరస్త్వదేకైకగుణావధీప్సయా సదా స్థితా నోద్యమతోతిశేరతే. న భారతీమ్యంగముషోపలక్ష్యతే న వా క్వచిన్మే మనసో మృషా గతిః. న మే హృషీకాణి చలంత్య సత్పథే యన్మే హృదౌత్కంఠ్యవతా ధృతో హరిః. భూతైర్మహద్భిర్యైమాః పురో విభుః నిర్మాయశేతే యదమూషు పూరుషः. భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకः సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే. ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతా జస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిల స్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాదంతపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆయుహావ. పుత్రేతి తన్మయతాతరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. చతుర్ముఖముఖాంభోజవనం సౌధోన్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. శుక్లాం బ్రహ్మవిచారసారపరమాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాన్ధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. వంశీవిభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం ప్రథమాధ్యాయంలో 20 శ్లోకములు క్రితం ప్రవచనంలో చెప్పుకున్నాం. జరగబోయే శ్లోకముల వ్యాఖ్యానానికి ప్రాతిపదికగా లేక పూర్వరంగముగా కొన్ని విషయాలను మనం గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉన్నాం. ఈశావాస్యంలో చెప్పినట్లుగా అనేక శతకోటి జీవరాశులు జాయస్వ మ్రియస్వ అనే ధోరణిలోనే ఉన్నారు. అది పంథా కాదు, మార్గం కాదు, మార్గం తప్పి నడుస్తున్నారు. ఇంద్రియములకు విషయములకు లోనైపోయి
వాళ్ళు జీవితమును వృధా చేసుకుంటున్నారు. వృధా చేసుకున్న కారణంగా భయంకరమైన సంసారం అనే మహాభయంకరమైన అడవిలో పడి ఎలాగా వెలువెల్లాడుతున్నారో దానిని 5వ స్కంధంలో 13వ 14వ అధ్యాయములలో భాగవతంలో వర్ణించారు. 13వ అధ్యాయం శ్లోకములు, 14వ అధ్యాయం గద్యం, పద్యము గద్యము. ఆ భవాటవి వర్ణనము మనం గమనించినట్లయితే మనం ఎంత భయంకరమైన విషమ పరిస్థితిలో ఉన్నామో కొంచెమైనా ఊహకు అందుతుంది. మతిస్థిమిత లేనివాడు టికెట్ కొనుక్కుంటా ట్రైన్ ఎక్కేశాడు. తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలియదు. వాడు టికెట్ చెకింగ్ చేసేవాడు వస్తే జవాబు చెప్పలేడు. ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి పోతున్నాడో తెలియదు. వాడు ఎంత దురవస్థలో ఉన్నాడో ఊహించుకోలేం మనం. ఇదేం మాట్లాడితే సమస్త జీవరాశి యొక్క సంగతి పరిస్థితి, విషమ పరిస్థితి అంత సీరియస్గా ఉంది. దీనిని మాటి మాటికి గ్రహించుకుంటారేమోనని అపారమైన దయా సాంద్రమైన హృదయంతో వ్యాసుల వారు జ్ఞానోపదేశం ఉపాసనా విధానాలు చెబుతూ వైరాగ్యం మీద ఓ పోటు పొడుస్తూ ఉంటాడు, ఒక వేటు వేస్తూ ఉంటాడు. 6వ స్కంధంలో చిత్రకేతు ఉపాఖ్యానం వస్తుంది. అక్కడ ఏకైక పుత్ర విషయం ఎలాగ దుఃఖాక్రాంతుడవుతాడో చెబుతాడు. అలాగే వారం వారం అన్నట్టుగా మాటిమాటికి బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడక్కడ శ్లోకాలతో వినేవాళ్ళని అదరగొట్టేస్తుంటాడు. శోభిట్ బరాహోష్ట్రకరై మనం చదువుకోబోతున్నాం. కుక్కలకి, పందులకి, ఒంటెలకి మీకు తేడా ఏమిటిరా? మనం ఏమనుకుంటామో అని మొహమాట లేదు ఆయన. అంత భయంకరమైన విషమైన సంసారం యొక్క దుస్థితిని తెలుసుకుంటే కానీ అంతో మోక్షత్వం రాదు. మోక్షత్వం వస్తే కానీ జ్ఞానం నిలబడదు. జ్ఞానం నిలబడితే కానీ భక్తి అని అసలు సృష్టిలైన భక్తి మార్గం ఏర్పడదని ఎంతో తాపత్రయంతో వారు మహానుభావులు మనని అనుగ్రహించారు. అంచేత క్రితంసారి నేను చెప్పినట్లుగా బ్రాట్ ఓవర్ మాత్రమే కాకుండా బ్రాట్ ఫార్వర్డ్ కూడా మనం చేస్తున్నాం. ఆ భవాటవి వర్ణనంలో ఏం చెప్పారంటే సంసారం అనేది భయంకరమైన అడవి అన్నారు. 6 ఇంద్రియములు దీనిలో దొంగలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ భార్యాపుత్రాదులు ధనమును అపహరించేటందుకు సిద్ధంగా ఉన్నారు. ఏమిటా ధనం అంటే మరణించిన తర్వాత మనకు ఏది సహాయకంగా ఉంటుందో దానిని సాంప్రదాయ ధర్మం అన్నారు. దాన్ని అపహరించుతా అడవిలో సంచారం చేసేటువంటి వృకశృగాలాదులాగా ఉన్నారట వీడు దారాపుత్రాదులు. మనకి ధర్మం వైపు వెళ్ళనీయకుండా వాళ్ళ పాలన పోషణలోనే మునగానం తేలాను. దుర్మార్గులైన మనుషులు చాలామంది మనకు సంకటములు తెచ్చిపెడుతూ ఉంటారు. అడవిలో అవి శలభ శకుంతముల్లాగా ఉన్నాయి. కొన్ని పక్షులు ఉంటాయి, మిడతల్లాగా ఉంటాయి, దొంగల్లాగా ఉన్నాయి, మూషకాలు ఎలుకల్లాగా ఉంటారట పరమ దుర్మార్గులైన వ్యక్తులు కొందరు. విషయములు ఎండమావులాగా ఉంటాయి నాయన అన్నాడు. స్త్రీ అనేది వాత్య పెద్ద తుఫాను గాలిలాగా వస్తుంది. అది నీ ధ్యాసనం నిన్నే నెట్టేసుకుపోతుంది. అవతలి బలాత్కారేణ నువ్వు తోసుకుపోతుంది సుమ ఆకర్షణ చేత అని చెబుతుంది. ఇంతలో ఉండగానే పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలైన వాళ్ళ చేత భయంకరమైన హెచ్చరికలు, వాళ్ళ చేతుల్లో చిక్కిపోవటం, ఇవన్నీ అడవిలో గుడ్ల గుబ్బలు, జిల్లి కీచురాళ్ళ ధ్వనులు అవిలాగా ఉన్నాయి అని చెబుతున్నారు.
ఉలూక పిశాచం అని ఒకటి ఉంటుందిట అడవిలో. అదేమిటి? కొరివి దయ్యం అంటారు తెలుగులో. అది దయ్యము కొరివి ఏదో ప్రకాశం ఇస్తుంది, జ్వాల ఉంది అనుకుంటాం మనం. తీరా అక్కడికి వెళితే ఏముండదు. అది అగ్ని అనుకునే విధంగా దాన్ని వెంటపట్టి మనం దుఃఖితులు అవుతున్నామో. ఈ సంసారంలో బంగారాన్ని అంటే ద్రవ్యాన్ని సంపాదించుకోవాలని దాన్ని వెంటపడడం కూడా అలాంటిదేనయ్యా అని చెబుతున్నారు. ఎండమావులలో నీళ్లు నేను చెప్పేసి దాని వెంట పరిగెత్తడం ఎలాంటిదో, దేహాత్మాభిమానం చేత మిథ్యా విషయముల మీద ఆసక్తితో సంచరించడం అనేది దాంతో సమానమై అన్నారు. ఐహికానికి కానీ ఆముష్మికానికి కానీ పనికిరానటువంటి ద్రవిణం ధన సంపాదన ఏదైతే ఉన్నదో అది విశలతలతో ఆవరించి ఉన్న చెట్లను కౌలించుకోవటంతో సమానం అన్నాడు. దుర్మార్గులు బుల్టి వేసేసి మన్ని ముంచేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే నీళ్లు లేని నదిలో గోతులు పడి ఉంటే దానిలో తలకాయ కింద కాళ్ళు పైగా పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా నీ సంగతి. దుర్మార్గుడైన వాడిని నేను వంచన చేసినట్లయితే తల కిందగా గోతులో పడిపోతే ఎలా ఉంటుందో అడవిలో అది నీ పరిస్థితి మా సంసారంలో గుర్తు తెచ్చుకోవాల్సింది చెబుతున్నారు. ఎప్పుడైతే అన్నం మనకు లభించదో అప్పుడు భయంకరమైన కాటకములో జరిగింది. ఇలాంటి వార్తలు కూడా వింటుంటాం మనం, సత్యమైనవే. తల్లిదండ్రులు పిల్లలను పీక్కు తింటారు. కాబట్టి ప్రేమ, ఆప్యాయత, ఆదరము అనేవి ఎంత నిజమో. ఈ పురిట్లో అపరిమితమైన ఆకలికి తట్టుకోలేక ఈ సూకరం ఉంది, ఆడు పంది అప్పుడే పుట్టిన పిల్లల్ని పొడి చేసి తింటుంది. ఇంకేం చెప్పాలి, దీన్ని అర్థం చేసుకుంటారా అన్నాడు. రాజకులాపహృత ప్రియతమధనాసు. చివరికి నేను చంపినంత పనిచేసి నీ దగ్గర దమ్మిడి కూడా లేకుండా భయంకరమైన క్రౌర్యంతో ఈ ప్రభువులు ఉన్నారే, ప్రభువుల తాలూకు సిబ్బంది కానీ రాజభటులు కానీ చాలా నానా హింసలు పెడుతూ ఉంటారు. దాంతో జీవోత్సవంగా బ్రతుకుతున్నాడు మనిషి అన్నాడు. గృహాశ్రమ కర్మ చోదన అతిభర గిరి మారు వృక్షతి. అడవిలో కంటక శర్కర క్షేత్ర ప్రవిష్ట. అడవిలో ముళ్ళతో నిండి ఉన్నటువంటి గులకరాళ్ళతో నిండినటువంటి పొలంలో ప్రవేశించితే ఎంత కష్టంగా ఉంటుందో అదంతా ఏమిటాయంటే గృహాశ్రమంలో కర్మచోదన అతిభర గిరి మారు వృక్షతి. కర్మచోదన వలన కర్మ తర్వాత కర్మ తర్వాత ఎవరి యాక్షన్ హ్యాజ్ ఇట్స్ రియాక్షన్ అని దాన్ని చేసుకుంటూ పోయి పరంపరగా నేను ఆ పై మెట్టు ఎక్కాలనుకుంటూ కొండనెక్కుతున్నప్పుడు ఎన్ని కష్టాలు పడతావో అవి ముళ్ళతో నిండినటువంటి శర్కరా క్షేత్రంలో అడవిలో ప్రవహించినట్టుగా ఉంటుందన్నాడు. ఎప్పుడైతే మితిమీరిన ఆకలితో బాధపడుతూ ఉంటాడో చేయగలిగింది లేక అప్పుడు కుటుంబం మీద కోపంతో గంతులేస్తుంటాడు, చిందులు దొక్కుతుంటాడు ఇంట్లో. నిద్ర అనేది పెద్ద కొండ చెరువులాగా పట్టి కొంతమందిని పీడించుతుంది. చేసే పని లేక అతి నిద్ర పాలవుతుంటారు. వాళ్ళు ఎలా ఉన్నాయంటే వాడి పరిస్థితి అడవిలో కటిక చీకట్లో శూన్యారణ్యంలో పడిపోయినట్టుగా ఉంటాడు వాడు. దుర్జనులనే సర్పములు ఎప్పుడొచ్చి కాటు వేస్తాయని భయం చేత నిద్ర ఉండదు. ఆ నిద్ర ఉండని వాడు ఏం చేస్తున్నాడు, విజ్ఞానాన్ని కోల్పోయి అంధగోపమనందు గుడ్డివాళ్ళగా పడిపోతున్నాడు. పరస్త్రీలను పరద్రవ్యాలని ఏ విధంగా నేను అపహరించాలని తంటాలు పడుతున్నవాడు వాడు ఈ సంసార అటవీ భవాటవిలో నరకం పాలవుతున్నాడు. ఒకసారి నీకు బంధం నుండి విడుదల అయినా కూడా
మరి కూడా ఇచ్చి నీకు వచ్చినటువంటి ఆదాయాన్ని లాభాన్ని కొట్టేస్తాడు. శీత వాత ఆతపములు ఆతిదేవికములైన బాధలతోనూ నానా బాధలు పడుతుంటావే. ఆ దురంత చింతతో అడవిలో పోతున్నట్టుగానే నీ పరిస్థితిని గ్రహించుకోవయ్యా అన్నారు. కాకిడికా మాత్రమప్యపహరాన్ని ఉద్దేశమేది. తట్టుకోలేక అతి దీనావస్థలో ఒక దమ్మిడిని ఎదుటివాడి వస్తువుని తీసుకున్నా కూడా వాడికి భయంకరమైన కోపోద్రేకంతో వాడు నిన్ను హింసించుతాడు. నీవు బుద్ధి లేని వాడవై గృధ్ర బక పెద్ద గద్దలు కొంగలు లాంటి వాళ్ళు ఎవరు పాషండ మతములను అవలంబించిన వాళ్ళు గద్దల్లాగా తనుగుపోతారు, కొంగల్లాగా పొడిచి పీకు తింటారు. దంభంతో కొంగలాగా ధ్యానం బక ధ్యానం ఉంటారు కదా, అలా చేసి మోసగించుతారు సుమా అని. బ్రాహ్మణ జాతి యందు జన్మ వచ్చినా కూడా నిత్యకర్మానుష్ఠానం కూడా వదిలేసేసి శూద్ర కులమును సేవించుతుంటాడు. కుటుంబ భరణం చివరికి ఎప్పుడైతే జీవన లక్ష్యం అవుతుందో కోతులతో సమానమైన జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యవాయ క్షణ సుతదారవత్సల భాగవతంలో వస్తుంది. వానరులకు కోతులకి మైథున క్షణ, వాడికి మైథునం అంటే అపరిమితమైన ప్రీతిట. సుతదార వత్సల, పిల్లల మీద అపరిమితమైన వ్యామోహం సుమా అని చెప్పారు. ఆ వానర స్వభావం ఏదైతే ఉందో దాని నుండి తిప్పుకున్న వాడై మళ్ళిన వాడవై ఉత్తమమైన మనుష్య జన్మను సార్థకం చేసుకోదలిస్తే నీవు శ్రీమద్ రామాయణమును అర్థం చేసుకుని తర్వాత భాగవతాన్ని శరణ పొందాలి అన్నారు. ఈ సందర్భంలో చేయవలసినటువంటి ఏ ధ్యాన యోగ క్రమం ఉందో దాన్ని తెలుసుకునేటందుకు అష్టాంగ యోగం ఉంది కదా. అష్టాంగ యోగములు ఏమిటి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు. వీటిని గురించి తెలుసుకోవడం అవసరమై ఉన్నది. వాటి యొక్క లక్షణాలు ధర్మశాస్త్రాలు వేరుగా ఉన్నాయి, పతంజలి సూత్రాలు వేరుగా ఉన్నాయి. పెద్ద తేడా లేకపోయినా దానివల్ల పెద్ద అర్థం లేకపోయినా మంచిదిగా దాన్ని మనం ఇప్పుడు అవసరమైనంతవరకు యమనియమముల గురించి భాగవతం ఏకాదశంలో శ్రీకృష్ణ స్వామి ఏం చెప్పాడో దాన్ని తెలుసుకోబోతున్నాము. అహింస, సత్యం, అస్థేయం, అసంగం, హ్రీ, అసంచయం, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్థైర్యము, క్షమ, అభయం. ఇవి 12 యమములు. నియమములు 12: బాహ్య శౌచం, ఆంతర శౌచం, జపము, తపస్సు, హోమము, శ్రద్ధ, ఆతిథ్యం, దేవపూజ, తీర్థాటనం, పరోపకారం, సంతుష్టి, గురుసేవ. కాబట్టి వీటిని యమనియమములను తెలుసుకొని అభ్యాసం చేసుకుంటూ యమనియమ ఆసన, పద్మాసనం, స్వస్తికాసనం, సుఖాసనం మొదలైన వాటి యందు సమంకాయశరోగ్యం అని గీతలో 6వ అధ్యాయం చెప్పిన పద్ధతిన కూర్చోవటం అనేది అభ్యాసం చేసుకుంటే తర్వాత ధారణాధ్యాన సమాధాన సంగతి గురించి మనం ద్వితీయ స్కంధంలో చదువుకోబోతున్నాం. దాని యొక్క లోయర్ క్యాడర్, తక్కువ తరగతిలో దానికి ఆరంభ దశలో ఎలా సాధన చేయవలను తెలుసుకునేందుకు తృతీయ స్కంధంలో 28వ అధ్యాయం ఉంది. కాబట్టి మనం చేసే కృషి ఎలాంటిది అంటే బ్రాట్ ఓవర్ మాత్రమే కాకుండా బ్రాట్ ఫార్వర్డ్ కూడా చేస్తున్నాం. అందువల్ల ఆ రాబోయేటువంటి చతుర్థ పంచమ స్కంధాలలో ఇతరత్ర కూడా ప్రవృత్తి ధర్మమును కేవలం ప్రవృత్తి ధర్మం అని కూడా అని చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ గట్టిగా చెబుతున్నాను నేను. ప్రవృత్తి నివృత్తి 2 పదాలు ఉన్నాయి. భాగవతం యొక్క ప్రస్తావన చేసే రోజులలో భాగవతంలో ప్రధానమైన విషయములలో ప్రస్తావనకు వచ్చేవి ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. ఏదైతే జాయస్వామరేస్వ అనేది ఉన్నదో అది నిజం మాట్లాడితే వేదం చెప్పిన ప్రవృత్తి ధర్మం అంటానికి కూడా వీల్లేదు.
ప్రవృత్తి నివృత్తి అనేటువంటి 2 రైలు పట్టాల మీద వేద ధర్మం నడుస్తున్నది. అభ్యుదయము నిశ్రేయసం ఉన్నారు, పితృయానం దేవయానం ఉన్నారు, ధ్రువ మార్గం అర్చిరాజ మార్గం ఉన్నారు, ప్రేయస్సు శ్రేయస్సు అన్నాడు కఠోపనిషత్తులో. అనేక విధాలుగా వర్ణించారు. కాబట్టి ప్రస్తావన ఏంటంటే ఇప్పుడు ఈ రెంటికి కాకుండా దీన్ని లక్ష్య పట్టకుండా వేదిక మార్గమును స్మరించకుండా ఎవరైతే కేవలము అసన శిశనములకు లోనైపోతారో వాళ్ళు ఈ భవాటవిలో పడిపోయి చాలా అవస్థల పాలవుతున్నారు సుమా అని పంచమ స్కంధంలో చెప్పారు. వాళ్ళని గురించి నిందించుతూ ద్వితీయ స్కంధంలో శ్లోకాలు వస్తాయి. ఒకవైపు ఏమో సద్యోముక్తి, క్రమముక్తి, వీటిని గురించి వర్ణించుతూ హఠాత్తుగా ఇందాక చెప్పినట్టుగా కుక్కలు, వర పందులు, వాటికి మీకు తేడా ఏమిటి, తరవ కిన్న జీవంతి అని ద్వితీయ స్కంధంలోనే శ్లోకాలు మనం వినబోతున్నాం. ఆ వైరాగ్యం దృఢమైతే కానీ జ్ఞాననిష్ఠయందు మనస్సు మొగ్గు చూపదనే ఉద్దేశంతో వ్యాసుల వారు వైరాగ్యానికి కూడా తగినంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ద్వితీయ స్కంధంలో ఉన్న విషయం చాలా సారవంతమైంది, విశిష్టమైంది, ప్రధానమైంది. కాబట్టి దాని పూర్వరంగంగా రూపురేఖలను మాత్రం నేను వినిపించబోతున్నాను. రఫ్ ఐడియా అంటారు, హింట్స్ ఇస్తారు, కథ రాసేస్తారు. రాసేస్తే మధ్యలో డాష్ ఖాళీ వదిలేసేస్తారు. ఆ ఖాళీని నెమ్మదిగా భర్తీ చేసుకున్నట్లయితే వాక్యం తయారవుతుంది. ఆ విధంగానే మనం శ్లోకములను అర్థం చేసుకునే ముందు దేనిని గురించి మనం వినబోతున్నాము దాని గురించి మనం ముందు తెలుసుకుంటున్నాం. దానివల్ల లాభం ఏంటంటే గుడ్డెద్దు చెవిలో పడినట్టు కాకుండా ఈ శ్లోకములో దీన్ని చెప్పారు. ఇప్పుడు ఏమిటి చెబుతున్నారా అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతే శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఎవరైతే ఏయతులైతే వేదాంత విజ్ఞానం చేత అర్థమును చక్కగా నిశ్చయం చేసుకున్నారో, అనగా సంశయ విపర్యములు లేకుండా శ్రద్ధాభక్తి భరితులే సాధన సంపత్తియుక్తులే సన్యాసాశ్రమును సన్యాస యోగముతో అనగా అసంగ యోగముతో సార్థకం చేసుకుంటారో వాళ్ళు శుద్ధసత్వ ప్రధానులై శరీర త్యాగం తర్వాత బ్రహ్మలోకం చేరుకుంటారు. దీనిని కర్మముక్తి అంటారు. కార్యాచే తదధ్యక్షేణ సహాత పరమని బ్రహ్మసూత్రములో ఈ విషయాన్ని చెప్పారు. ఇక సమ్యక్ దర్శనం చేత తమస్సు నశించిన నిత్య సిద్ధ నిర్వాణ పురాణులకైతే శరీర త్యాగం చేయగా వెంటనే అనావృత్తి వచ్చేస్తుంది. ముక్తి అంటారు దీన్నే విదేహముక్తి అని కూడా చెప్పడం కలదు. ఆవృత్తిని పొందరు. అనావృత్తి శబ్దాత్ అని బ్రహ్మసూత్ర గ్రంథం సమాప్తం అవుతున్నది. రతస్య ప్రాణాత్క్రామంతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి బృహదారణ్యకం కూడా చెబుతున్నది. కాబట్టి విదేహముక్తిని చూరుకున్న మహాత్ములకు ప్రాణోత్క్రమణం ఉండదు. ఈ విధంగా క్రమముక్తి, విదేహముక్తి మన ఉపనిషత్తులందు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి దానికి సాధనమైన ఉపాసనా క్రమాన్ని ద్వితీయ స్కంధంలో ప్రథమాధ్యాయం ద్వితీయాధ్యాయంలో మనం వినబోతున్నాం. పూర్వరంగంగా దీన్ని కొంత తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం దీన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే ఉపాసన అనే పదం మాడాం మనం. క్రితం పర్యాయం కూడా దీని లక్షణం చెప్పాను నేను శంకర భాష్యంలో ఉన్నట్టుగా. శాస్త్రానుసారం తుల్యప్రత్యయ సంతతి అతత్ప్రత్యయ సంసర్గ రహిత శాస్త్రోక్తాలంబన విషయాచ ఉపాసన భవతి. మనస్సుకు ఏకాగ్రత సిద్ధించుటకు ఉపాసన అనగా ధ్యానము, ధారణా, సమాధి చెప్పబడ్డాయి. ఉపాసన అనే పదం తర్వాత కాలంలో భక్తి అనే పదంగా ప్రచారానికి వచ్చింది. ఈ ధ్యానమునకు సోపానమైనది ఉపాసన.
భగవద్రూపమును ఒకేసారి సమగ్రముగా హృదయగ్నం చేసుకుని స్థిరముగా మనస్సు నిలబెట్టుట ధారణ అంటారు. ఈ జితం జితం స్థానమపోష్య చింతయేత్. ఆ ధారణ అనేది వాడు పాదార విందం అనేది పెడతాడు, వాడు ముఖం మీద పెడతాడు, వాడు భుజాల మీద పెడతాడు, హృదయానికి చెబుతాడు. ఏ విధంగా అయితే స్వామిని మనం ధ్యానం చేస్తే అనుకూలంగా ఉంటుందో దాన్ని మనకు చక్కగా వర్ణించారు. తృతీయ స్కంధం 28వ అధ్యాయం అని చెప్పాం మనం. ఇంత ఇవన్నీ చౌకిని మళ్ళీ ద్వితీయ స్కంధాన్ని మనం రాబోతున్నాం. అప్పుడు మనకు సులువుగా అర్థమవుతుంది ఎక్కడున్నామని. ఎందుకనంటే ఈ భగవద్గీత ఒకటి, భాగవతం ఒకటి సాధ్య విషయాలు చెబుతూ ఉంటే సాధనం కూడా చెబుతూ ఉంటాయి. లక్షణాలు చెబుతుంటే లక్ష్యంగా కథలు చూపిస్తుంటాయి. లక్ష్య సమన్వయం చేసుకుంటే కానీ మనకు నాలాంటి వాడికి మనశ్శాంతి ఉండదు. లేకపోతే గుడ్డెద్దు చెవిలో పెట్టినట్టుగా వెళితే చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అంతకంటే అర్థం కాదు. కాబట్టి దేశబంధ చిత్తస్య ధారణ, చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. మనము మనసులో దిగిన తర్వాత కొంచెం కొంచెం మిణుకు అర్థమవుతున్నట్టుగా ఉంటుంది భాగవతం. తత్ర ప్రత్యేకతానతా ధ్యానం తదేవాత్మాత్రం అత నిర్భాతం స్వరూపశూన్యమే సమాధి అని యోగ సూత్రంలో ఉన్న లక్షణాలని మనం క్రితంసారి వినిపించాం. సమష్టి స్థూల శరీర స్వరూపుడైన విరాట్ పురుషుని ధారణలో నిలబెట్టబడే విరాట్ దేహ తజ్జీవ తదంతర్యాములు ఒకరేని అభేద భావనతో ధారణ చేయాలి. ఇది ఉపాసనలో చెప్పినటువంటి పద్ధతులలో మొదటిది. రెండవది చతుర్భుజిని అందమైన రూపమును ధారణ చేయటం. హృదయాంతరాళమున జానుడు మాత్రముగా చతుర్భుజిని అందమైన రూపం ధారణ చేయటం అదొక పద్ధతి. ఇంతకు పూర్వం చెప్పిన విరాట్ పురుష ధారణ చేత శుద్ధజ్యుతులైన వాళ్ళు తదంతర్యామిని మాత్రమే ధారణం చేస్తారు. ఇంకా మూడో వాళ్ళు ఏం చేస్తారు? వైరాజ ధారణానంతరం వ్యష్టి విరాడంతర్యామి చతుర్భుజ రూపధారణవంతులు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా మనం రఫ్ ఐడియా సుమారుగా చెప్పుకుంటున్నాం. సద్యోముక్తిని, క్రమముక్తిని వర్ణించుకుంటూ మనకు ద్వితీయ స్కంధంలోని ప్రథమాధ్యాయము, ద్వితీయాధ్యాయం గోచరం అవుతున్నాయి. అఖండ వృత్తి రూప జ్ఞానము ప్రణిధానం, జగత్తు దానిలో లయించటం ప్రవిలాపం, జగత్తు పరమాత్మజన్యమే కనుక తదాకార భావన ప్రవిలాపం అవుతుందన్నారు. సద్యోముక్తిని విశదీకరించు ఉపాసనలు ఉన్నాయి, క్రమముక్తిని విశదీకరించు కొన్ని ఉపాసనలు ఉన్నాయి. ఇది ఇట్లా ఉండగా ధో మార్గము, అర్చిరాది మార్గం ఉన్నాయి కదా, వాటి గురించి కూడా నెమ్మదిగా మనం చెప్పుకోబోతున్నాం. ఎక్కడ ఏది చెబితే అవసరంగా అందంగా అర్థమవుతుందో దానికి నేను యథాశక్తి ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు కల్పాంతంలో ఆధికారిక పురుషులు అవుతారు. ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు లాంటి వాళ్ళు. హిరణ్య గర్భోపాసనా బలంతో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు ఆ బ్రహ్మతో చతుర్ముఖునితో పాటు ఎన్ని కార్యబ్రహ్మ అంటారు శాస్త్రంలో, ఆయనతో పాటు ముక్తులు అవుతారు. అదొక పద్ధతి. భగవదుపాసకులు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడే ఉండదలిస్తే అక్కడ మహాకల్పాంతం వరకు ఉండి బ్రహ్మతో పాటు ముక్తి పొందుతారు. ఆలోగానే మోక్షం కోరుకుంటే పృథివ్యాధిక ఆవరణ భేదన క్రమం చేత బ్రహ్మాండమును భేదం చేసుకుని వైకుంఠమును ఆరోహించుతారు. ఆ ప్రక్రియను విడిగా 26 నుండి 31 శ్లోకం వరకు చెప్పారు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఈ ఉపాసన ప్రకరణంలో భాగవతంలోని ద్వితీయ స్కంధంలో ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే దానిలో ఒక శ్లోకం వస్తుంది. నకర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యాతపో యోగ సమాధి భాజాం. దాని చివరి ముక్కను పట్టుకుని మనం ఇప్పుడు సాగదీస్తున్నాం.
న కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధిభాజాం. భూర్భువస్వ అని మాట మాట్లాడితే 3 వ్యాహృతులు వస్తుంటాయి మనకు. ఈ కర్మమార్గం యొక్క పర్యవసానం పరిధి ఏమిటి అంటే 3 లోకాలు: భూలోకం, భూర్లోకం, సూర్లోకం. సూర్లోకం అంటే స్వర్గలోకం. కాబట్టి ఐహికము, ఆమిష్మికము అనే పదాలకు అర్థం ఏమిటంటే, ఐహికం అంటే ఈ లోకమునందు సుఖపడటం, ఆమిష్మికం అంటే మరణం తర్వాత స్వర్గలోకము చేరుకోగలటము. కాబట్టి కర్మనిష్ఠులైన వాళ్ళు ఈ స్వర్గం కోసం తాపత్రయపడుతూ వేదం చెప్పిన ధర్మములను ఆచరించడం అనేది శ్రేయస్కరమైన మార్గం ఇది. అలా కాకుండా ఇంకా ఉత్తమమైన పద్ధతి ఏంటంటే మోక్షమును చూరగొనటం. దాన్నేమో అపవర్గం ఉన్నారు. స్వర్గము, అపవర్గం. స్వర్గాపవర్గాలు ఎంతసేపు వేదములో చెప్పిన 2 మార్గములు ఉపనిషత్తులో చెప్పినవి. నైతే శృతి పార్థజానం యోగి ముష్యతి గశ్చన అని భగవద్గీతలో కూడా దీన్నే చెప్పారు. ఇప్పుడు ఏమిటయ్యా దీని యొక్క గొప్పతనం అంటే, విద్యాచార దమ హింస దాన స్వాధ్యాయ కర్మణాం అయంతు పరమో లాభ యద్యోగేనాత్మదర్శనం. యాజ్ఞవల్క్య స్మృతి చెబుతున్నాడు. యాజ్ఞవల్క్యుడు అనే మహానుభావుడు ఉపనిషత్తులో వస్తాడు. ఆయన యోగేన ఆత్మదర్శనం, యోగ సాధన చేసి ఆత్మను తెలుసుకోవాలయ్యా. అదే సమస్తమైన సత్కర్మలకు కూడా పరమతాత్పర్యము, చరమలక్ష్యము అన్నారు. విద్య, యాగం చేయటము, ఆచారం పాటించటము, దమము, ఇంద్రియ నిగ్రహం పాటించడం, సాధించడం, అహింస, దానము, స్వాధ్యాయము, సత్కర్మాచరణము, వీటన్నింటికి యొక్క లాభం ఏంటంటే ఆత్మలాభాత్ పరోలాభ నాస్తి అని నిర్ణయం చేసేస్తారు. ఆత్మలాభమును సంపాదించడమే సత్కర్మాచరణం యొక్క చర్మలక్ష్యం. ఇది యోగేన ఆత్మదర్శనం. యోగంతో ఆత్మదర్శనం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి. బాగుంది, ఆయన సంతోషం. ఆయన యోగం అంటే ఏమిటని అడిగారు. విద్యా తపో యోగ సమాధి భాజాం. మళ్ళీ ఆ ముక్కను ఆవృత్తి చేస్తున్నా. భూర్భువస్వ ఈ లిమిట్స్ దాటిపోయిన తర్వాత న కర్మభిస్తాం గతిమాప్నువంతి. యాగాది కర్మల చేత భూర్భువస్వ మహాజన తప సత్యమని ఆ పైన 4 లోకములను సాధించడం కోసము నీ కర్మలు ఎక్కడ పనిచేయవు. ఏం పని చేస్తే మరి? విద్యా తపో యోగ సమాధి భాజ. విద్య కావాలి. విద్య కావాలంటే ఉపాసన. తపస్సు అంటే ఏమిటన్నాడు. తపస్సు అంటే బోల్డ్ అని లక్షణాలు చెప్పారండి. అర్థం తపస్సు, సత్యం తపశ్శాంతం తపోదమస్తపస్సమస్తపోదానంత ప్రజ్ఞంత భూర్భువస్సు బర్బ్రహ్మై తదుపాస్యేతత్తప. ఏం చెబుతాం? సపహ స్వధర్మవర్తిత్వం అంటాడు యక్షప్రశ్నలో. అదిలా ఉండగా నాకు నచ్చిన లక్షణం ఒకచోట దొంగిలించాను నేను. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః. మనస్సుని, ఇంద్రియాలు కూడా రెంటిని ఆన్లైన్లో ఒకే పద్ధతిలో 90 డిగ్రీస్లో పెట్టగలిగినట్లయితే దాన్ని మించిన తపస్సు లేదు అన్నాడు. కాబట్టి విద్యా తపో యోగ సమాధి భాజం అన్న చోట యోగం అంటే ఇప్పుడు యోగం అంటే చెప్పి విద్య అంటే చెప్పాం కదా, తపస్సు అంటే చెప్పేశాం, యోగం దగ్గరికి వస్తాం. ఆత్మ ప్రత్యయ సాపేక్ష విశిష్టాయ మనోగతి తస్యా బ్రహ్మణి సంయోగ యోగ ఇత్యభిధీయతే. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పాడు. అంటే మనస్సు వృత్తిరహితం కావాలి. అదే చర్మలక్ష్యం అనుకుని కొంతమంది భ్రాంతిలో పడి దాంతోనే జీవన్ముక్తులైపోయినా అనుకుంటున్నారు. చాలదు. ఏం చెప్పాడు శంకరానందీయంలో? నేను రాసుకున్నాను. లక్ష్యే ఏకతామ సమాసాధ్య నిర్వికారతయాత్మని మనసో నిశ్చలత్వేన స్థితి యోగ ఇతీరియతే. దాదాపు సమాహిత సమానంగా చెప్పేస్తాడు యోగం అంటే. లక్ష్యంతో ఏకత్వాన్ని పొంది లక్ష్యం వేరు తాను వేరుగా ఉండకుండా, ఆత్మలో వికారం లేకుండా, అంటే అసద్వ్యవహారములందు మనస్సు చలించకుండా మనస్సు నిర్మలంగా నిశ్చలంగా నిలబట్టాలని యోగం ఉంటారు అని శంకరానందుల వారు గీతాభాష్యంలో చెప్పారు. ఎందుకంటే ఒక చోట రాసుకున్న చాలా మనోహరమైన శ్లోకం బాగా నచ్చింది నాకు ఇది. ఆత్మ ప్రత్యయ సాపేక్ష విశిష్టాయా మనోగతి తస్యా బ్రహ్మణి సంయోగ యోగ ఇత్యభిధీయతే.
ఆత్మప్రత్యయ సాపేక్ష అంటే ప్రత్యయాధీన జపత జ్ఞాన విజ్ఞాన హేతు ప్రత్యేక జ్ఞానం. ఆత్మప్రత్యయం అంటే ఆత్మజ్ఞానం. ఇందాక యాజ్ఞులకు చెప్పాడే ఆత్మదర్శనం అని, అదే ఇది. ఏ ఆత్మ అయితే శరీరేంద్రియాదుల కంటే భిన్నంగా ఉన్నదో దానిని మొదలుపెట్టుగా కలిగినటువంటి ఏ మనోగతి మనస్సు యొక్క ప్రవాహం ఉన్నదో అది పరబ్రహ్మ యందు లయించవలే, లీనం కావాలి, ఏకం కావాలి. యోగం అంటే కలిక కదా. ఆత్మ దర్శన సంబలితమైన విశిష్టమైన మనోవృత్తి పరబ్రహ్మేందు లభించడం అనగా జీవాత్మ పరమాత్మ యోగాన్ని యోగం ఉంటారని ఇంకో లక్షణం కనిపించింది. కాబట్టి విద్యా తపో యోగ సమాధి భాజాం, సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి మనసః వృత్తిశూన్యస్య నిర్వికారాత్మనా స్థితి అసంప్రజ్ఞాతనామాసు సమాధి యోగినాం ప్రియ. ఇది సమాధి లక్షణం చెప్తాడు. మనస్సు వృత్తిశూన్యం అయిన తర్వాత నిర్వికారంగా నిలబడి ఉండటము, దాన్ని అసంప్రజ్ఞా సమాధి అంటారని లక్షణం చెప్పాడు ఒక వేదాంత గ్రంథంలో. ఈ విధంగా విద్యా తపో యోగ సమాధి భాజామని మనం చదువుకోబోతున్నాం ద్వితీయ స్కంధం ప్రథమ ద్వితీయ అధ్యాయాల్లో. కాబట్టి ఈ పూర్వరంగముగా దానికి అంగముగా ఏ విషయములైతే మనం తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం పడుతుందో వాటిని మనం ముందుగా తెలుసుకున్న వాళ్ళమై ఆ తర్వాత మనం ముందంజ వేయబోతున్నాము. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదళక్షణో రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణ.